యూత్ అని కాదు, మాస్ అని కాదు, అందుకే మీ సినిమాలు అంత పెద్ద హిట్లు అవుతాయి. ఒక స్లాట్ మీదని ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ సినిమా ఆ స్లాట్ అంటే ఓవరాల్ గా అందరినీ క్యాప్చర్ చేయగలిగే ఒక లైన్ ఈ సినిమాలో అపీలింగ్ గా కనిపిస్తుందా సార్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్? యా, యాక్చువల్లీ నేను ఒకటి చెప్పగలను. అది వెన్ వీ వర్ రైటింగ్ ద లైన్ వి డిడ్ంట్ వాంట్ ఇట్ టు బి గతంలో లవ్ స్టోరీ ఉంది, లవ్ ఎపిసోడ్ అని మ్యామ్ అడిగారు ఇందాక. గతంలో లవ్ స్టోరీ ఉంది, ప్రెసెంట్ లో యాక్షన్ ఉంది, అది కాదు. ఇద్దరు విడిపోయిన ఎక్స్ లవర్స్, ఆ గతంలో జరిగేది 5 నిమిషాలు, పెద్ద ఇట్స్ నాట్ సో మచ్ లెంగ్త్. కానీ వాళ్ళ జర్నీలో వాళ్ళు ఏం రియలైజ్ అవుతారు ఇన్ ద ప్రెసెంట్ డే, ఆ జర్నీలో ఒక ట్రావెల్ ఉంటుంది. ఆ ట్రావెల్లో వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్ I think is the real special thing when చుట్టూరు గన్స్ ఉన్నప్పుడు, చుట్టూరు బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో ఎమోషన్ ఎలా ఉంటుంది. Fantastic. All the very best. God bless you with a great success. Thank you, sir. Sesh, like ఇందాక సుప్రియ మాట్లాడుతూ అన్నారు కదా, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ అని చెప్పేసి, బట్ యు ఆల్రెడీ డిడ్ కిస్. సో అది డిడ్ంట్ వర్క్. సో ఇది దాని కంపెన్సేషన్ అంటే అందులో స్టోరీ కరెక్ట్ గా లేదండి. ఫస్ట్ లవ్ స్టోరీ. బట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ లైక్ మీరు యూ నీడ్ టు గో త్రూ మెనీ థింగ్స్ కదా, బికాస్ ఈ సినిమా పర్టికులర్ గా ఇట్ హ్యాడ్ సో మెనీ షూట్ డేస్ కాబట్టి. సో మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, బికాస్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద రైటింగ్ ప్రాసెస్ టు I want to say we shot this film 149 days and today is day 149. Few hours back కట్ చెప్పారు విజయ్ మాస్టర్. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇటు వచ్చాను. లైక్ లిటరల్లీ అంటే అంత నా ఫస్ట్ టైం నేను ఒక షూట్ ర్యాప్ కి ఇలా చేద్దాం అనుకున్నా, బికాస్ ఒక చాలా పెద్ద జర్నీలా అనిపించింది. అంటే ఒక సాగాలా అనిపించింది అనమాట ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సంవత్సరం రాసాం, 2 సంవత్సరాలు తీసాం ఈ సినిమాని. సో ఇట్స్ వెరీ వెరీ డీప్ ఫర్ అస్. సో అంటే యూ హ్యావ్ టు ఫర్గివ్ అస్. మీరు చాలా ప్రెస్ మీట్స్ లో మేము అందరం కష్టపడ్డాం అని చాలా మంది చెప్పడం వినుంటారు, కానీ ఇది ఒక హైలీ ఎమోషనల్ యూనో ఫ్యామిలీగా కూర్చొని సడన్ గా ఇప్పుడు అయిపోయింది అని ఒక ఇమ్మీడియట్ మూమెంట్ ఉంటుంది చూడండి. మీరు ఆ ఇమ్మీడియట్ మూమెంట్ లో మమ్మల్ని పట్టుకున్నారు. సో దట్ ఈస్ వై వీఆర్ ఆల్ లైక్ దిస్. ఆల్మోస్ట్ అన్న వెజ్ అన్నమాట అయితే. అంటే నేను కట్ చేసుకొని బాగా అలసిపోయి ఉన్నాను. మాస్టర్ తో 2 సరదాగా ఫోటోలు దిగాము, కార్ ఎక్కాను, నాకు కన్నీళ్ళు వచ్చాయి. సో ఇట్స్ అ వెరీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యాజ్ మ్యూజిక్ బాగుంది, సెట్ బాగుంది, ఇవన్నీ ఇందాక అనురాగ్ సార్ అన్నట్టు ఇవన్నీ విడతీయటం కదా. ఇట్ ఈస్ ఒక హోల్సమ్ ఎమోషన్ లోపల నుంచి. ఇక్కడ తిట్టు తిడుతూనే ఉంది, దీని అమ్మ ఇంతకన్నా మనం చేయలేవరా అని ఒక అతి కృషి, అతి కష్టంతో చేసిన ప్రయోగం అన్నమాట. అదే దట్స్ అంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఇన్వాల్వ్ అవుతారు కదా ఇన్ రైటింగ్ ప్రాసెస్ కానీ అంతా కూడా. బట్ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు ఎంజాయ్ ద యాక్టింగ్ ప్రాసెస్. సో యూ బీయింగ్ ద రైటర్ ఫర్ యువర్ ఓన్ సీన్స్, యూ బీయింగ్ like designing each and everything, were you able to enjoy that? I think so. I don't know how to enjoy things fully in general. నాకు అదొక పర్సనాలిటీ ట్రైట్ ప్రాబ్లం ఉంది. ఒక బర్త్డే, చెల్లెలు బర్త్డే చేసుకుంటున్నా అంటే అన్నీ ఉన్నాయా, అయ్యో తనకి కేకే కాదు అందరికి ప్లేట్లు ఉన్నాయా, గ్లాసులు ఉన్నాయా, ఈ టైప్ మెంటాలిటీ అనమాట నాది. సో అండ్ ఐ థింక్ సమ్ ఆఫ్ యూ మీరు కూడా అర్థం చేసుకోగలరు. మా రెస్టారెంట్ కి 10 మంది కలిసి వెళ్తే 9 మందిలో క్యాజువల్ కూర్చొని ఒక్కరు మాత్రం అందరి కోసం ఆర్డర్ చేయడానికి దిగిపోతారు. సో ఆ పర్సనాలిటీ ట్రైట్ ఉంది నాకు. సో ఐ యెట్ టు లెర్న్ హౌ టు ఎంజాయ్ ఇట్. ఐ థింక్ మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. బట్ as far as that మీరు అడిగిన రైటింగ్, యాక్టింగ్, డైరెక్షన్, ఈ సెగ్రిగేషన్ ఏదైతే ఉందో, నేను రైటింగ్ లో ఇన్వాల్వ్ అవనండి. నేను రైటింగ్ చేసేది పేరు వేసుకుంటాను. నేను రైటింగ్ ఇన్వాల్వ్ అవ్వను, రైట్ చేస్తాను. ఐఎమ్ రైటింగ్. అది మేము కలిసి చేసామండి, అందుకని ఇద్దరం పేరు వేసాం. అండ్ కలిసి రాసినప్పుడు కలిసి వాదించుకుంటాం, కలిసి పోటాడుకుంటాం, కలిసి కౌలించుకుంటాం, కలిసి ఆ సూపర్ రా అనుకుంటాం, అన్నీ ఉంటాయి. బట్ వెన్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, అనురాగ్ సార్ అన్నట్టు, హీ నీడ్స్ టు టెల్ మీ వాట్ మై జీపీఎస్ ఇస్. సో అలా సెగ్రిగేట్ చేసాం. బట్ సో ఈ హోల్ జర్నీలో అంటే ఒక స్పెసిఫిక్ సినిమా జర్నీలో వాట్ ఈస్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్? దాన్ని
What is my fulfillment factor? I felt, when Major Sandeep's parents looked at me with tears in their eyes, Bangalore screening అయినప్పుడు, when విజయ్ మాస్టర్స్ అసిస్టెంట్స్ వాళ్ళ నైట్ అంతా నిన్న మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ కొన్ని గంటల క్రితం దాకా దేవర్ కంటిన్యూస్లీ డాన్స్ చేస్తున్నారు, మా చేస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళు అన్నారు, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ అని ఒక జెన్యున్ ఎక్స్ప్రెషన్ తో నాతో అన్నారు. అది నన్ను ఫుల్ఫిల్ చేసింది. సో సెట్ మీద పెద్ద కటింగ్ ఇచ్చే రకంగా సో సార్ Hi sir. Hi sir. First of all, congratulations. बहुत अच्छा है song and आपका characterization. As a director, आपका screenplay बहुत अच्छा रहता है and आपका story selection was completely different. And सेश जी भी उनका भी story selection as an hero, उनका characterization भी different रहता. So इतने दिन journey के बाद कभी भी आपके अंदर जो डायरेक्टर है, कभी ये सोचा कि अडविशेष के साथ एक मूवी करेंगे? क्या हम एक्सपेक्ट कर सकते हैं आपकी डायरेक्शन में शेष जी की डायरेक्शन? थैंक यू. एब्सोल्युटली, सर उसमें कोई डाउट ही नहीं है. तो अगर होगा तो किस टाइप ऑफ मूवी हो सकता है? वो हम चाहिए, ही इज लाइक क्या बोलते हैं, गिरगिट. ओके, बट ही चेंजेस कलर्स. ओके, तो डिपेंड करता है इसको, यू कैन टेक हिम एनीवेयर. ओके. एंड वन That's not, but for me, when I was on the set, I was watching everything and I was learning because this is a very hard working team, and the way they go about doing things is there's a lot to learn from there. And I've seen him as an actor and do things in the sense he puts himself in those challenging circumstances. Like literally, when I saw whatever I've seen, I have also not seen the full film, right? So I think this is his most romantic that I've seen, and this is also Mrinal's most intense that I've seen. Okay, and I want to ask one question also. So in trailer there is a last shot जब आप बोलते हो oh. So जनरली आप गाना सुने और कितना प्रैक्टिस किए उस गाने के लिए, और एक बार हम कर सकते हैं? गाना सुना और प्रैक्टिस किया. कितने बार प्रैक्टिस किए? बहुत बार प्रैक्टिस किया, बहुत बार तो टेक किया. एक बहुत बार सारा टेक किया, मुझे छोड़ा नहीं. एक बार हम कीजिए. कन्न कुटरो ये ओ जो है ना, for that I had to practice a lot. శేషన, అంటే యూ లవ్ సినిమా సో మచ్, అంటే మీదైనా కానీ అదర్స్ అయినా కానీ యూ లవ్ సినిమా సో మచ్. అంటే రీసెంట్ గా మీరు అనాలిసిస్ చేసిన గోల్డ్ ఫిష్ అండ్ బిగ్ ఫిష్ అని అనాలిసిస్ చేసిన కూడా దురంధర్ తెలుగు స్టేట్స్ లో ఎలా ఉంది అనే దానికి మీరు రీట్వీట్ కూడా చేశారు రీసెంట్ గా. సో దట్ మచ్ హౌ యూ లవ్ సినిమా, అండ్ మీకు ఎలా అనిపించింది, అంటే ఈ యాంటిసిపేషన్ ఎలా ఉంది దురంధర్ 2 గురించి కానీ, అండ్ డెకాయిట్ ఎలా ఉండబోతుంది? అంటే ఒకటండి, I'd love to say this. One of the reasons I called Dacoit or the film we am trying to make a Goldfish is because ఇది పోటీ ఏం కాదండి. ఆర్ట్స్ లో పోటీ ఉండదు. ఇట్ ఈస్ మనం ఒక గోల్డ్ చేస్తున్నామని నమ్మి చేస్తున్నాం మ్యాటర్ అంతే. అండ్ దురంధర్ 1 థియేటర్ చూసినప్పుడు ఇది గోల్డే కాదు, ఇది ప్లాటినం అని ఫీలింగ్ వచ్చింది. సో నాకు ఇప్పుడే కాదు, KGF 1 రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ ఐ కుడ్ బి రాంగ్, నాకు తెలిసినంత వరకు ఐ వాజ్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు ట్వీట్ అబౌట్ KGF 1. ఇట్ ఈస్ నాట్ అ గన్, ఇట్స్ అ బజూకా అని నేను ట్వీట్ చేశాను. నేను థియేటర్లో అరిచాను KGF 1 చూస్తున్నప్పుడు. సో నాకు ఏ పోటీ లేదు, ఏ కాంపిటీషన్ లేదు, ఏ ఇది లేదు. ఐ జస్ట్ లవ్ సినిమా బికాస్ నాకు ఇప్పటికీ గుర్తు, నాకు 5 years అప్పుడు నేను రాంబో సినిమా చూసినప్పుడు రాంబో అని ఇటు అమ్మ చున్ని కట్టుకొని ఇటు పరిగెట్టేవాడు. ఆ చిన్నపిల్లడికి తెలీదు వాట్ ఈస్ కాంపిటీషన్, వాట్ ఈస్ రిలీజ్ డేట్, వాట్ ఈస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, వాట్ ఈస్ ఇది 1000 కోట్లు వచ్చిందా, ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో ఆడింది,
ఆ చిన్నపిల్లడికి ఏం తెలియదు. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే నిజంగా మనం ఈ రోజు మన హెడ్ లైన్స్, మన సోషల్ మీడియా పక్కన పెట్టేసి నిజంగా ఆలోచిస్తే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనము పట్టించుకో, మనకు కావాల్సిన ఒక మంచి సినిమా. ఈ రోజు నేను ఎవరినైనా అడిగితే మాయాబజార్ సినిమాకి ఎంత డబ్బులు వచ్చాయి తప్పని ఎవరు చెప్పలేరు. షోలే సినిమాకి ఎంత వచ్చింది తప్పని ఎవరు చెప్పలేరు. కానీ మీరు ఏం చెప్పగలరు? మాయాబజార్ ఎంత ఎంజాయ్ చేశారు మీరు చూసి అని చెప్పగలరు. షోలే చిన్నప్పుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారని చెప్పగలరు. అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అల్టిమేట్లీ నేను జెన్యున్ గా మనస్ఫూర్తిగా నమ్మేది ప్రొడ్యూసర్ ని సేవ్ చేసుకొని మనం ఎంత అద్భుతమైన సినిమా తీసాం అన్నది ఒక్కటే మ్యాటర్ మామ. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. బీమ్స్ సో హిట్ మ్యూజిక్ డైరెక్టర్, హిట్ మ్యూజిక్ మిషన్ అని చాలా చెప్తున్నారు ఈ మధ్యలో. సో మీరు ఈ మధ్య కాలంలో చాలా హిట్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నానని ఎమోషనల్ అయ్యారు. ఏం నేర్చుకున్నారు? అంటే ఎగ్జాక్ట్లీ నేను ఇంతకుముందు చేసిన పాటల కంటే ఈ సినిమా పాటలు డిఫరెంట్ గా ఉంటాయి. బికాస్ నా మనసుకు దగ్గరగా ఉంటాయి. వ్యక్తిగతంగా నేను ఏదైతే ఇష్టపడతానో, వ్యక్తిగా నేను ప్రపంచానికి ఎలా కనబడాలనుకుంటాను, ప్రపంచాన్ని నేను చూసే దృష్టి, సంగీతం వైపు నుంచి నేను చూసే కోణం ఎలా ఉంటుందనేది ఈ సినిమా ద్వారా నేను చూపించాను యాక్చువల్లీ. సో ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న కళ ఉండింది అనమాట. ఇలాంటి పాటలు చేయాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వినిపించాలి. టీనేజ్ పిల్లలకు మన పాటలు వాళ్ళు వింటుంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం వినాలని. చాలా పాటలు హిట్ అయినాయి, ప్రతి పాట హిట్, అన్ని సూపర్ హిట్లే. బట్ ఇందులో ఏంటంటే నాకంటూ ఒకటి ఒక 18, 19, 20, 25 ఆ ఏజ్ లో ఉన్నప్పుడు నేను కొన్ని కళ్ళు ఉంటాయి. సోనారే సోనారే సున్ సున్ సోనారే పాటకు ప్రాణం పల్లవి అయితే అలా ఏదో చేయాలరా దీని అమ్మ అని మజా రావాలి నాకంటూ కూడా. అంటే ఇప్పుడు నేను ఒక 18 years పిల్లోనైతే ఎలా చేస్తాను. సో అలాగా నాకు చేయాలనే ఒక పిచ్చ ఉండిపోయింది అట్లా. సో శేష్ సార్ వచ్చి అన్నారు, విచిత్రమైన చెప్పను మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తాను, బలగం పాట విని వచ్చారు. నేను షాక్. బలగం ఊరు పల్లెటూరికి, మీకు నాకు ఏ సంబంధం లేదు, ఎవరన్నా అందరు ఆశ్చర్యపోతారండి వద్దని అంటే, లేదు మనం చేస్తున్నాం అన్నారు. సో అప్పుడు ఫస్ట్ చేసింది ఇదే. కన్నీళ్ళే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా, మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బునవుతా, రూబరు ఏరుబరు ఏరుబరు ఒక రూబా. అది విన్నప్పుడు ఎలా ఉంటది, అలా నా పాట ఉండాలి, అలా అలా వింటూ ఉండాలి, అలా చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీకు మీరు కంపోజ్ చేసే ఒరిజినల్ సాంగ్స్ పిచ్చ క్రేజీగా ఉంటున్నాయి. Exactly. కానీ కన్నపిట్టరు కన్ను కొట్టరు రీమేక్ చేయడానికి ఎవరి ప్రెజరు? ఇది సార్, ఈ చాయిస్ సార్. అది ఒరిజినల్ గా సుప్రియ గారు ఐడియా ఇచ్చారండి. ఆ పాటను రీమిక్స్ చేసింది మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న జ్ఞాని, తను బాగా చేశాడు. యాక్చువల్లీ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ జ్ఞాని ఇస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇందాక మీరు ఇంకొక అడిగిన క్వశ్చన్, యాక్టర్ రైటర్ కి డిఫరెన్సియేషన్, సెగ్రిగేషన్, దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మా గురువు గారు అబ్బూర్ రవి గారు అండి. హీఈస్ ఆ సెగ్రిగేషన్ ఆయన మాకు చెప్తుంటారు, ఇది ఇలా చూసుకో, ఇది ఇలా చూసుకో అని నన్ను గైడ్ చేస్తారు, నన్ను లైఫ్ లోనే గైడ్ చేస్తారు. జస్ట్ నాకు చెప్పడం మర్చిపోయాను చెప్పాలి. యా, సో బేసికల్లీ మీరు మూవీ లవర్స్ కి ట్రెజర్, కాకపోతే అది ఆ నిధి సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఈసారి బాగా లేట్ అయింది. బట్ 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. ఒకటేమో రా డైలెక్ట్ వాడారు దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాత సినిమాలు అన్నింటిలో చూసుకుంటే రా డైలెక్ట్ ఇందులోనే వాడారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము బేసికల్లీ స్టార్ ట్యాగ్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని హిట్ మెషిన్ అంటున్నారు, ఇంతకుముందు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనేవారు లైక్ అమీర్ ఖాన్. మీకు ఏమైనా స్టార్ ట్యాగ్ మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు? అంటే ప్రేమతో పిలిస్తే చాలండి. సో ప్రేమతో పిలిచి కౌగిలించుకుంటే చాలా హ్యాపీ. మొన్న మేము రూబరు టూర్ లో వరంగల్ వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు, యూనో కుర్రోళ్ళు, పిల్లలు, అమ్మాయిలు, యూనో ద వే దే ఆర్ లుకింగ్ ఎట్ యూ, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ జెన్యున్ ఫీలింగ్ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ స్టార్ ట్యాగ్స్ అండి. ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఈగో కన్నా హార్ట్ ముఖ్యం. సో ఎవరు నాకు ఏం బిరుదు పెట్టారు అన్నది నేను పెద్దగా ఆలోచించాను. మిస్టర్ ధనుష్ ఇందాక నేను మీకు తెలుగు అర్థం అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇందాక నేను డైరెక్ట్